కొల్లేరు ప్రవాహాన్ని గుర్రపు డెక్క అడ్డుకుంటోంది. వరద నీటి ప్రవాహాన్ని గుర్రపు డెక్క అడ్డుకోవడంతో అధికారులు దాన్ని తొలగించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఏలూరు కైకలూరు రహదారిపై పెద్ద ఎడ్లగాడి వంతెన దగ్గర గుర్రపు డెక్క నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీంతో సమీప గ్రామాలపైకి కొల్లేరు పొంగిపొరడంతో పెనుమాక లంక, నందిగామ, లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుర్రపు డెక్క తొలగింపునకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విజయవాడను ముంచెత్తినటువంటి బుడమేరు పెద్ద ఎత్తున కొల్లేరులో కలవడంతో ఇప్పుడు కొల్లేరు అంతా కూడా పొంగి పొరలుతుంది. రోడ్లపైకి కొల్లేరు చేరుకుంటుంది. మొత్తం గ్రామాలను ముంచెత్తేందుకు సిద్ధంగా ఉంది. అయితే కొల్లేరు ప్రవాహం అంతా కూడా వస్తున్నటువంటి నీరంతా కూడా కిందకు ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలిసేందుకు అనువుగా ఈ ప్రాంతం లేకపోవడంతో ఇప్పుడు అధికార యంత్రాంగం అయితే కూడా కొల్లేరులో పెరిగినటువంటి గుర్రపు డెక్కను తొలగించే ప్రక్రియ అంతా కూడా చేపడుతున్నారు. మనం విజువల్స్ లో కూడా స్పష్టంగా చూడొచ్చు. మనం ప్రస్తుతం కైకలూరు అలాగే ఏలూరు మధ్య ఉన్నటువంటి పెద్ద ఎడ్లగాడి వంతెన వద్ద ఉన్నాం. ఈ వంతెన వద్ద చూస్తే గుర్రపు డెక్క అంతా కూడా మొత్తం అంతా పూర్తిగా పెనవేసుకుపోయిందని చెప్పుకోవచ్చు. ఒక పక్కన కిక్కిస్ కర్ర, మరో పక్కన గుర్రపు డెక్కతో పూర్తిగా కొల్లేరంతా కూడా నిండిపోయింది. దీంతో వస్తున్నటువంటి నీటి ప్రవాహం వేగంగా కిందకు పారేందుకు వీలు లేకుండా లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం ప్రస్తుతం కొల్లేరులో పేరుకుపోయినటువంటి గుర్రపు డెక్కను, కిక్కిస్ కర్రను తొలగించే చర్యలైతే కూడా చేపట్టడం జరిగింది. మొత్తానికి ప్రస్తుతం అధికారులు ఓ పక్కన, మరో పక్కన ప్రజాప్రతినిధులంతా కూడా ఈ కొల్లేరు బాధిత ప్రజలందరికీ ఎవరు కూడా ముంపుకు గురి కాకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలైతే కూడా తీసుకున్న పరిస్థితులు అయితే కూడా ఏర్పడ్డాయి. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసు అలాగే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంతా కూడా కొల్లేరు ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. పొంగి పొర్లుతున్నటువంటి కొల్లేరు అలాగే గ్రామాలను ముంచెత్తుకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు అయితే కూడా తీసుకుంటున్నారు. మనం విజువల్స్ చూస్తున్నట్టు ప్రొక్లైన్ ద్వారా మొత్తం అంతా కూడా ఎక్కడైతే నీటి ప్రవాహానికి అడ్డంగా చేరుకుందో ఈ కొల్లేరు ప్రాంతంలో ఆ గుర్రపు డెక్కను తొలగించే ప్రక్రియ అంతా కూడా చేపట్టడం జరిగింది. దాదాపు గజం ఎత్తున గుర్రపు డెక్క అంతా కూడా పెనవేసుకుపోవడంతో ఎక్కడా కూడా నీరు పారేందుకు అనువుగా ఈ ప్రాంతం లేకుండా పోయింది. దీంతో యుద్ధ ప్రాతిపాదికన ఈ గుర్రపు డెక్కను క్లియర్ చేసే చర్యలనైతే కూడా అధికార యంత్రాంగం చేపట్టింది. ప్రస్తుతం ఆ కొల్లేరంతా కూడా గట్లపైకి చేరుకుంది. లోతట్టు ప్రాంత గ్రామాలు ఏవైతే ఉన్నాయో కొన్ని గ్రామాలకు రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి.